మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ వీరుడు మాస్టర్ గారైన భాగ్యలక్ష్మి గారు కడప నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవితం ధన్యం కావాలంటే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయనా? ఓకే. ముందుగా మనందరి గురువైన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో నాకు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ సాధనకు అవకాశాలు కల్పిస్తున్న గురు దంపతులు బ్రహ్మర్షి తటపర్తి వీరరాఘవరావు గారికి, బ్రహ్మవిద్ వరిష్ఠ రాజ్యలక్ష్మి అమ్మకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. మరి నా జ్ఞానాన్ని పంచడానికి అవకాశాలు ఇస్తున్న జూమ్ సెషన్లోని బంధువులందరికీ, మన ఫార్ యూ సెషన్ బంధువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు నేను ఎంపిక చేసుకున్న అంశము మానవ జీవితం ధన్యం కావాలంటే. మరి మనమందరము కూడా ఆ పూర్ణాత్మ నుంచి అంశాత్మగా ఈ భూమి మీదకి వచ్చాము. ఎందుకు వచ్చాము అంటే అనుభవాలు సంపాదించుకోవడానికి, పూర్ణాత్మగా ఎదగడానికి కోసమే. వాటితోనే కాలాన్ని అంతా మనం గడిపేస్తున్నాము. మనకిచ్చిన శక్తిని ప్రాపంచిక జీవితంలోకి వచ్చాక చాలా వరకు మాయలో మనం పడిపోతూ ఉంటాము. మరి శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది అన్నది అవగాహన లేకుండా ఈ దేహ భ్రాంతితో ఈ శారీరక సుఖాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మన జీవితాన్ని చాలా సమయము దానిలోనే గడిపేస్తూ ఉంటాము. మరి ఇప్పటికీ మనం ఎన్నో జన్మలు తీసుకున్నాము. ఒక మానవునికి సరాసరిన 400 జన్మలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పటికే మనము 350 జన్మలు దాటితే గాని ఆధ్యాత్మికంలోకి అడుగు పెట్టడం కష్టము. మరి ఇప్పటికి మనము ఆధ్యాత్మికంలోకి వచ్చామంటే మనము తమో గుణము, రజోగుణాన్ని అధిగమించి సత్వగుణములో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. అప్పుడే మనకి పరమాత్మని గురించి తెలుసుకోవాలన్న కోరిక అన్నది కలుగుతుంది. కాబట్టి మరి అలా మనము ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాము. మరి ఈ ఆధ్యాత్మిక జీవితము అన్నది మంగలి కత్తి మీద నడక లాంటిది. అంటే చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో ఏం చేసినా తప్పుకి కొంత క్షమాపణ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికములో మనము తప్పులు చేస్తే దీనికి చాలా శిక్ష పెద్దగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతి అడుగు కూడా చాలా జాగరూకతతో మనం వేయాలి. తప్పటడుగులు వేయకుండా మనం నడక నేర్చుకోలేదనుకోండి, అయినా తప్పటడుగులు ఒకసారి వేశాము, నడక నేర్చుకున్నాము. ఇక మరలా అలాంటి తప్పటడుగులు వేయకుండా మనం జాగ్రత్త పడాలి. కాబట్టి ఇలా మన జీవితాన్ని మనం ధన్యం చేసుకోవడానికి ఈ ఆధ్యాత్మికంలోకి ప్రవేశించాము. కాబట్టి మరి ఏమి చేస్తే మన జీవితము అలా ధన్యమవుతుంది అన్నదానికి మనకు గురువులు 3 విషయాల గురించి చక్కగా మనకు చెప్పడం జరిగింది. అవి ఏమిటి అంటే, మొదటిగా ధ్యానమును మనం చక్కగా ఆచరించాలి. రెండవది దానం అన్న దాన్ని మనం అలవర్చుకోవాలి. మూడవది ధర్మములో జీవించాలి. ఈ మూడింటిని మనం చక్కగా అనుష్ఠానం చేసుకుంటే, దాన్ని చక్కగా ఆచరించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది అని మనకు గురువులు చెప్తూ ఉన్నారు. మరి అది ఎలాగో మనం కొంత వివరించుకుందాము. మొదటిగా ధ్యానము అన్నారు. ధ్యానము అంటే మరి మనకు ఈ మొన్నటి దాకా ఈ ధ్యానములోకి రాకముందు నాకు కూడా ధ్యానం అంటే ఏమిటో తెలీదు. ఏదో తినడము, తాగడము, పడుకోవడము, లేయము, మహా అంటే గుడికి పోవడము, ఏదో పూజలు చేయడం అంతవరకే ఉండింది గానీ, ఈ ధ్యానం అన్నది ఇంత గొప్పది, మన పరమాత్మనికి మన అనుసంధానం చేసే గొప్ప ప్రక్రియ అన్నది తర్వాత ధ్యానంలోకి వచ్చాకే నాకు తెలిసింది. కాబట్టి మళ్ళా తెలియక మనం ఎన్నో జన్మలు గడిపేసుకున్నాము. మన అదృష్టం కొద్దీ మనకు పత్రిగారు మహాత్ముడు మనకి పరిచయం అయ్యాడు. మరి ఆయన ద్వారా శ్వాస మీద ధ్యాస అనే గొప్ప ప్రక్రియను మనము నేర్చుకున్నాము. మరి ఈ ధ్యానము రానంత వరకు మనకు ఎంతసేపు పిల్లల మీద చింత, భర్త మీద చింత, సంసారం మీద చింత, నాకు నా కులము, నా మతము, ఇట్లా అన్ని ప్రాపంచికమైన వాటి మీదనే మనం చింతలు పెట్టుకొని ఎప్పుడు వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటాము. మరి అన్నీ అయిపోయినాక ముసలి వయసు వచ్చినాక పోనీ అప్పుడైనా ఏమన్నా వస్తామా అంటే, అప్పుడు కూడా నన్ను నా పిల్లలు సరిగ్గా చూసుకోవడం లేదు. నాకు జబ్బులొచ్చాయి. నాకు
ఈ జబ్బు వచ్చింది, ఈ జబ్బు ఎలా పోతుంది, ఆ జబ్బు ఎలా పోతుంది, నన్ను పలకరించడం లేదు, నాతో మాట్లాడడం లేదంటూ ఇలా ఈ చింతలతోనే మా వార్ధక్యాన్ని కూడా మనం గడుపుతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ శంకరాచార్యులు ఏమంటున్నారంటే, బాలస్తావా క్రీడా సహా తరుణిస్తావా తరుణీసక్త వృద్ధస్తావా చింతాసక్త పరబ్రహ్మణి కోపిన సక్త. బాల్యంలో ఆటల పాటలతో గడిపేశావు, యవ్వనంలో విషయభాంతులతో సంసారంతో సతమతమైపోయావు, పోనీ ముసలితనంలో వచ్చింది, ఇప్పుడైనా రామకృష్ణ అనుకుంటూ ఏదో సత్సంగాలకు వెళతావంటే ఇప్పుడు కూడా నన్ను పలకరించలేదు, నాతో మాట్లాడలేదు, నాకు ఈ జబ్బు వచ్చింది, నాకు ఆ జబ్బు వచ్చింది, నన్ను చూపించలేదు అని వీటితోనే మనము అలా ఆ చింతలతోనే ఆ సమయాన్ని కూడా మనము వృధా చేసుకుంటున్నాం. కాబట్టి మరి ఏం చెయ్యాలి అంటే, మనం ఇప్పటికైనా మనము ఈ ధ్యానాన్ని గురించి తెలుసుకొని మరి ఆ ధ్యానాన్ని మనం చెయ్యడము మొదలు పెట్టాలి. ఎందుకు ధ్యానం అంటే, ధ్యానం చేస్తేనే మనకి జ్ఞానం అన్నది వస్తుంది. నువ్వు ఎవరు అని మనకు చెప్పినప్పుడు నువ్వు ఆత్మవు అని మనకు మొట్టమొదటిగా మనకు సత్యాన్ని చెప్పిన గురువు మనకి పత్రి గారు, నీవు దేహము కాదు ఆత్మవు అన్నారు. అంతవరకు మనం ఈ దేహ భ్రాంతిలోనే ఉండేవారం. ఈ దేహమే నేను, ఈ దేహానికి సంబంధించిన వారే నా వారు, మరి దీనికి మించింది లేదు, ఈ సంసారమే గొప్పది అనుకుంటా మనం అలా చాలా అజ్ఞానంలో ఉన్నాము. మరి పత్రి గారు వచ్చాకనే మనకి మొట్టమొదటి సత్యం ఏం తెలిసిందంటే, నీవు దేహము కాదు ఆత్మవు. ఆత్మ అంటే ఎవరు అంటే, సర్వభూతాలను నడిపేది ఆత్మ. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ్చ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 10వ అధ్యాయం 20 శ్లోకంలో చెప్పారు. అంటే ఆత్మ అన్ని జీవులను నడిపేది ఆత్మే. మరి ఆత్మ ఎవరు అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే, ఆత్మే పరబ్రహ్మము అని మనకు చక్కగా క్లారిటీ ఇచ్చారు మన గురువు గారు. కాబట్టి ఈ ఆత్మ ఎవరు అంటే పరబ్రహ్మమే. మరి అందరిలో ఉంది ఆత్మ, అన్ని సకల జీవులలో ఉంది. 84 లక్షల జీవరాశుల్లో ఈ ఆత్మ ఉంది. ఆత్మ చైతన్యంతోనే ప్రతి పురుగు గాని, ప్రతి కీటకం గాని, ప్రతి పక్షి గాని, ప్రతి జంతువు గాని, ప్రతి మనిషి గాని నడవగలుగుతున్నాడు, పనులు చేసుకోగలుగుతున్నాడు అంటే ఆత్మ చైతన్యమే కారణం. మరి ఆత్మ చైతన్యం అంటే పరబ్రహ్మమే. మరి అంటే ఆ పరబ్రహ్మే మనందరిలో కొలువై ఉన్నాడు అన్నది ఇక్కడ మనకి చక్కగా అర్థమవుతుంది. కాబట్టి అటువంటి పరబ్రహ్మను తెలుసుకోవాలి అంటే మనం ఇంతవరకు ఎన్నో మార్గాలు అనుసరించాం. 9 నవవిధ భక్తి మార్గాలని, మరి శ్రవణము, మరి కీర్తనము, వందనము, పాదసేవనము, స్మరణము, దాస్యము, సఖ్యము, మరి ఆత్మ నివేదము, ఇలా 9 నవవిధ భక్తులు కూడా మనం అనుసరించాము. కానీ వీటిలో కూడా మనకి పరిపూర్ణమైన పరమాత్మ యొక్క తత్వము అర్థం కాలేదు. తాత్కాలికమే. ఆ పూజ చేసినప్పుడు తాత్కాలికంగా కాసేపు మనకు ప్రశాంతత ఉంటుంది, మళ్ళీ మామూలే. ఇలా ఎన్నో చేశాము, వేటిల్లో కూడా మనకి పరిపూర్ణమైన ఆ సంతృప్తి అనేది కలగదు. ఎప్పుడైతే ఆత్మ నివేదన చివరిది ఆత్మ నివేదన. మరి ఈ ఆత్మ నివేదన అంటే ధ్యానము, ఆత్మతో అనుసంధానం కావడమే ఆత్మ నివేదన. మరి ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి మనం వచ్చామో మెల్లిమెల్లిగా మన మనస్సు మన వశవతం. అంతవరకు మనసుకు మనము వశమై ఉండేవారం. అది ఏ గొంతెమ్మ కోరికలు కోరితే వాటన్నింటిని మనం తీర్చడానికి ప్రయత్నం చేసేవారము. ఎన్నో ఇబ్బందులు పడేవారము, ఎన్నో చెయ్యకూడని పనులు కూడా చేసి ఎన్నో కర్మలు కూడా సంపాదించుకున్నాం. ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటంటే, చెయ్యకూడని పనులు చేస్తే రాకూడని ఫలితాలు మనకు వస్తాయి. కాబట్టి మనము విజ్ఞానముతో మరి విజ్ఞతతో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని తెలుసుకోవాలంటే మనలో అద్భుతమైన ఆత్మ జ్ఞానము రావాలి. ఆ జ్ఞానం వచ్చినప్పుడే మనము అది ఏది సత్యము, ఏది నిత్యము అన్నది మనం తెలుసుకుంటాము. దానికి మార్గం ఏమిటి? శ్వాస మీద ధ్యాస అని మనకు గురువు గారు చెప్పారు. ముందుగా నువ్వు సాధన మొదలుపెట్టు, సాధన చెయ్యి. సాధన చేయడంతో నీ మనసు ఏమవుతుంది? పక్కకు వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా దాని ప్రభావం తగ్గిపోతుంది. అప్పుడు దాని పక్కనే ఉన్న ఆత్మతో మనకు అనుసంధానం అన్నది. ఆత్మ ఎవరు? పరబ్రహ్మమే. మరి పరబ్రహ్మంతో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతామో చక్కగా ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలన్నీ కూడా మనకి మన దగ్గర ఉన్నాయి లక్షణాలు, కానీ అవి వాటికి తెలియదు మనకు. అవి ఉన్నాయన్న ఆలోచన కూడా మనకు లేదు, అవగాహన మనకు లేదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క లక్షణాలు. నేను కూడా పరమాత్మ నుంచి ఉద్భవించిన ఒక అంశనే. ఈ సకల జీవరాశి కూడా ఆ పరమాత్మ చేత సృష్టించబడిన, అందులో నేను ఒక భాగమే. మరి ఇవన్నీ కూడా నా స్వరూపమే. నేను ఆత్మస్వరూపమైతే ఈ సకల చరాచర సృష్టి కూడా పరమాత్మ యొక్క ఆత్మస్వరూపమే అన్నది మనకు చక్కగా అవగతమవుతుంది. ఇవన్నీ ఎప్పుడు మనకు వస్తాయంటే ధ్యానములో శ్వాస మీద ధ్యాస అన్న దాన్ని మనము చక్కగా మనం అనుష్ఠానం చేసినప్పుడే మరి ఇటువంటి అద్భుతమైన జ్ఞానము మనకు వస్తుంది. ఇంకొకటి ఏమిటంటే, ఈ భూమి అన్నది కర్మ భూమి ప్లస్ యోగ భూమి. మరి ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము? పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము.
మరి పాఠాలు ఇప్పటికే 24 లక్షల జీవరాశుల్లో పుట్టి గిట్టి చక్కగా మనము ఎంతో జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని పొంది ఉన్నాము. కానీ అసలైన జ్ఞానము, ఆత్మ జ్ఞానము మనకెప్పుడొస్తుందంటే, మానవ జన్మ తీసుకున్న తర్వాతనే మనకు ఆత్మ జ్ఞానం తెలుసుకునే అద్భుతమైన వివేకం మనలో ఉంది కాబట్టి, మరి ఆ వివేకము ద్వారా మనము ఏది నిత్యము, ఏది అనిత్యము, అదే మనకు శంకరాచార్యులు చెప్పారు. నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యము, షట్‌సంపత్తి, మరి ఇవన్నీ ఉంటేనే మనము చక్కగా తెలుసుకోగలుగుతామని ఎందరో యోగీశ్వరులు, మహానుభావులు మనకు చెప్తూ ఉన్నారు. మరి వారి యొక్క గ్రంథాలు మనం చదువుతూ ఉన్నాం. అందుకనే పత్రి గారు మనకేమన్నారు? సాధనతో పాటు స్వాధ్యాయము అన్నారు. స్వాధ్యాయం అంటే అందరి గురువుల యొక్క అనుభవాలు, వారి యొక్క సందేశాలు. అవి ఇవి చదవడం వల్ల మనకి సత్యం ఏంటో కూడా బాగా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ప్లస్ సాధన చేయడం వల్ల మనలో శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. మనసు యొక్క ప్రభావం తగ్గిపోతూ ఆత్మశక్తి పెరుగుతుంది. మన అనర్థాలకన్నింటికి కారణము మనస్సే కాబట్టి మనుష్యానం మనయేవ కారణం బంధమోక్షయోహో అని కూడా అన్నారు పెద్దలు. అంటే మనం బంధానికైనా, మోక్షానికైనా కారణం ఏది అంటే మనలోని మనస్సే. మరి పరమాత్ముడు మనకి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో పాటు అంతఃకరణ చతుష్టయము అన్నది అంతరేంద్రియాన్ని కూడా మనకిచ్చాడు. మరి ఈ అంతరేంద్రియమే ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంది. ఈ ఇంద్రియాలు అలా ఉన్నాయి కానీ ఈ ఇంద్రియాలను నడిపించేది కూడా మనస్సే. కాబట్టి మన బంధానికైనా, మోక్షానికి మనస్సే కారణం అన్నది తెలిసిన తర్వాత మరి ఆ మనసును మనం ఎలా మళ్లించుకోవాలి? మంచి మార్గంలోకి ఎలా తిప్పుకోవాలి? చిన్న పిల్లవాడు ఉన్నాడు. వాడికేమీ తెలీదు. వానికి మంచి, చెడ్డ మనమే చెప్పి వాడికి నేర్పిస్తాం. అలాగే ఈ మనసు కూడా ఇంతవరకు దాని యొక్క వృత్తిలోనే అది ఉండిపోయింది. ఏమిటి దాని వృత్తి అంటే ఎప్పుడు ఆలోచించడము. ఈ తీవ్రమైన ఆలోచనతో ఉండడమే. ఎప్పుడు జరిగిపోయిన దాని గురించో లేకవో జ జరగబోయే దాని గురించో లేదా ఇప్పుడు జరుగుతున్న దాని గురించో ఎప్పుడు అది మనస్సు అనేది ఎప్పుడు ఈ కాలంలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సింది ఇప్పుడేంటి? గతం బాధ, భవిష్యత్తు భయం అన్నారు. అంటే గతం జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించినా అది తిరిగి వచ్చేదేమీ ఉండదు. భవిష్యత్తును అనుకుందామా అంటే భవిష్యత్తు అవుతుందో కాదో మనకు తెలీదు. మరి కాలం అనేది క్షణ క్షణం మారిపోతుంటది. ఎప్పుడు ఏ క్షణానికి ఏం జరుగుతుందో మనకే తెలియదు. కాబట్టి దాన్ని నమ్ముకుంటే కూడా మనకవుతుందో లేదో గూడా సరిగా తెలీదు. కాబట్టి మరి వర్తమానమే బహుమానము అన్నారు. అంటే ఇప్పుడు ఈ క్షణము మన చేతుల్లో ఉంది. కాబట్టి ఈ క్షణాన్ని మనం చక్కగా వాడుకోవచ్చు. ఎందుకంటే అది మన అధీనములో ఉంది కాబట్టి మరి అలా ఈ వర్తమానంలో జీవించడానికి ఈ మనసును మెల్లిగా మనము ప్రిపేర్ చేసుకోవాలంటే సిద్ధపరచుకోవాలి. ఈ మనసు ఎప్పుడూ అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూ ఉంటుంది. దాన్ని మెల్లిగా మన వశంలోకి తెచ్చుకోవాలంటే అది మాటలతో రాదు. మాటలతో అయ్యే పని కాదు. అందుకనే మనకు పత్రిక మనకేం చెప్పారు? శ్వాస మీద ధ్యాస అనే మహామంత్రాన్ని మనకు ఇచ్చారు. ఈ శ్వాస మీద ఆ ధ్యాస అనే దాంతో ఏమవుతుందంటే, ఈ మనసు పక్కకు పోతూ ఉంటుంది. మనం మల్టిని పల్లా పట్టుకొచ్చి శ్వాసతో అనుసంధానం చేస్తూ ఉంటాం. అలా తీసుకొచ్చి పెట్టుకుంటూ కొన్ని రోజులు యుద్ధమే జరుగుతుంది మనకు గూడా. కురుక్షేత్ర యుద్ధం అక్కడెక్కడో జరిగింది. కానీ మనలో మాత్రం అనుక్షణము ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఈ మనసుతో. అలా ఆ మనసును మెల్లిగా మనము మన దారికి తెచ్చుకోగలము. అసాధ్యమంటూ ఏదీ లేదు. అన్నీ సాధ్యమే. మానవుడికి గొప్ప గొప్ప పనులే చేయగలుగుతున్నాడు మానవుడు. మానవుడే మహనీయుడు, మాననీయుడు. యుక్తిపరుడు, శక్తిపరుడు మానవుడే మాననీయుడు అన్నారు. కాబట్టి మానవుడికి అసాధ్యమంటూ ఏదీ లేదు. కాకపోతే శ్రద్ధ ఉండాలి. ప్రయత్నం అన్నది ఉండాలి. ఉంటే ఏదైనా సాధించగలడు. కాబట్టి మరి ఇప్పుడు మనకి ఈ ధ్యానానికి ఆటంకమైన ఈ మనసును మెల్లిగా మన స్వాధీనాన్ని తెచ్చుకోవడానికి మనకు దొరికిన మహామంత్రము శ్వాస మీద ధ్యాస. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాసను మనం పెట్టుకుంటూ చక్కగా మనము ఈ ధ్యానంలో ఎంత చక్కగా మనం ఎదిగితే అంతగా మనకి నిత్యానిత్య వస్తు వివేకము తెలుస్తుంది. ఏమిటి చేయాలి, ఏం చేయకూడదన్నది చక్కగా మనకి అర్థమవుతుంది. మరి దానితో మనము చేయవలసినవి ఏవి, చేయకూడనివి ఏవి అన్నది తెలుసుకుంటూ మరి కర్మలలో ఇరుక్కోకుండా, పాపకర్మలు పోగు చేసుకోకుండా మనము ముక్తి కర్మలకి మార్గము ఏర్పరచుకోగలము. కాబట్టి ధ్యానం అన్నది మన జీవితంలో మొట్టమొదటి సోపానము. మొట్టమొదటిగా మనము తెలుసుకోవలసింది, అనుసరించవలసింది, అనుష్ఠానం చేయవలసింది ధ్యానము అన్నది చక్కగా మనము తెలుసుకున్నాం. ఇక రెండవది దానము అన్నారు. ఈ ప్రకృతిలో పరమాత్మను ఎన్నో ఇచ్చాడు. ఇదంతా మనమేమి వచ్చేటప్పుడు తెచ్చుకున్నది ఏదీ లేదు. మనం పోయేప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. వస్తా వట్టిది, పోతా వట్టిది, ఆశ ఎందుకంట
చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట అన్నారు మనకి పెద్దవారు. కాబట్టి మనం వస్తున్నప్పుడు ఏమీ తెచ్చుకోలేదు. మనం పోనీ పొయ్యేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా? ఇన్ని సంపాదించుకున్నాం గదా! ఇవేమైనా పట్టుకుపోతామా అంటే, ఏది పట్టుకుపోయేదానికి ఇక్కడ ఏమాత్రం మనకి అవకాశం ఎందుకు లేదు అంటే, ఇవన్నీ అక్కడ ఏమీ చెల్లవు. మనము ఒక విదేశ యాత్రకు పోయినప్పుడు, మనం ఇక్కడ కరెన్సీ అక్కడికి తీసుకుపోయినప్పుడు, ఇక్కడ కరెన్సీ అక్కడ పనిచేయదు. అక్కడ మళ్ళీ వాళ్ళ కరెన్సీలోకి మనం తీసుకుపోయిన డబ్బునంతా మార్చుకోవాలి. అలాగే మరి ఇది ఇహలోకము, అది పరలోకము. మనకు ఇహలోకంలో మనం ఎన్నో సంపాదించుకుంటున్నాము. కీర్తి, ప్రతిష్టలు, డబ్బు, పదవులు ఇవన్నీ ఏవో సంపాదించుకుంటున్నాము. ఇదంతా నాది, నాది, నాది అనుకోని మనము పోగేసుకుంటున్నాం. పోనీ మరి ఇవన్నీ సంపాదించుకున్నవన్నీ తీసుకుపోతామంటే ఇవేవి అక్కడ చెల్లవు, చెల్లుబాటు కావు. వీటికి ఏమాత్రం విలువ లేదు. అక్కడ విలువైనది ఏది అంటే ఒక్క జ్ఞానము మాత్రమే. మరి ఆ జ్ఞానాన్ని మనం ఇక్కడున్నంత సేపు ఈ ప్రాపంచిక విషయాల పైననే శ్రద్ధ పెట్టి ఏ జ్ఞానము సంపాదించుకోలే. ఇప్పుడు మనకి ఈ సత్వగుణములేకొచ్చాక ఇప్పుడు మనకు తెలిసింది ధ్యానం చేస్తే మనకి జ్ఞానం వస్తుంది అన్నది పత్రి గారి ద్వారా మనకు అర్థమైంది. ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి అన్నారు పత్రి గారు మనకు. కాబట్టి ఇప్పుడు మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తున్నాము. మరి మెల్లిగా మెల్లిగా మనసును మన వశంలోకి తెచ్చుకుంటున్నాము. ఎప్పుడైతే మనసు యొక్క ప్రభావం తగ్గిందో మనం ఆత్మతో అనుసంధానం అవుతున్నామో, ఆత్మతో అనుసంధానం అయ్యే కొద్దీ మనలో జ్ఞానం అన్నది మెల్లిగా కలుగుతూ ఉంది. అంటే విచక్షణ జ్ఞానము, నిత్యానిత్య వస్తు వివేకం అన్నట్టుగా ఏది నిత్యము, ఏది అనిత్యం అనేది చక్కగా మనం తెలుసుకుంటున్నాము. మరి నిత్యమైన వాటికి ప్రాముఖ్యం ఇస్తున్నాము. అనిత్యమైన వాటిని మెల్లిగా వదిలేస్తూ ఉన్నాము. ఎలాగంటే ఒక హంస పాలను, నీళ్లను కలిపి ఉంచితే పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది. అలాగే మనము గూడా ఈ హంసయానము నేర్చుకున్న తర్వాత అంటే హంసయానం అంటే ధ్యానము. ఈ హంసయానం నేర్చుకున్న తర్వాత మనకు గూడా మెల్లిగా ఆ జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ఏది వదలాలి, ఏది ఉంచుకోవాలి. మరి అనవసరమైన వాటిని వదిలేసుకుంటూ అవసరమైన వాటి ఆధ్యాత్మిక ప్రగతికి మనకు దోహదపడే వాటిని మాత్రమే మనము అనుసరించుకుంటూ మరి గురువులు ఎందరో మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఆ జ్ఞానంతో మనల్ని మనం సంస్కరించుకుంటూ మరి ఈ ధ్యానము ద్వారా అలా మనం వెళ్తున్నాం. కాబట్టి దానము అంటే మనము సృష్టిలో మనం ఎన్నో పొందుతూ ఉన్నాము. మరి పొందిన వాటిని అన్నిటిని మనమే అనుభవించడం కాదు. మన దగ్గర ఉన్నది కొంతైనా ఇతరులకు పంచిపెట్టాలి. ఎందుకు అంటే పంచితే పెంచబడుతుంది అన్న ఒక విశ్వ నియమ సూత్రము మనకు పత్రి గారు చెప్పారు. దాచుకుంటే దోచుకోబడుతుంది. పంచితే పెంచబడుతుంది. ఇస్తేనే వస్తుంది. కాబట్టి మరి ఈ సృష్టిలో మనము ఎన్నో అనుభవిస్తున్నాము. మనం అనుభవించేది కూడా మనదేమి తెచ్చుకున్నది కాదు. మనమేమి వచ్చేప్పుడు తెచ్చుకోలేదని కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి ఎవరిచ్చారు ఇవన్నీ మనకు? పరమాత్ముడే ఇచ్చారు. ఎలా ఇచ్చాడు? మన అర్హతను బట్టి, మన స్థితిని బట్టి, మన యొక్క హృదయ పవిత్రతను బట్టి మనకు ఇవన్నీ ఇవ్వబడ్డాయి. హృదయ పవిత్రం గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు అని బైబిల్‌లో రాయబడింది. కాబట్టి బ పరిశుద్ధమైన హృదయముతో మనం ఎప్పుడు ఉంటాడో పరమాత్మ మనకన్నీ గూడా మనకి సమకూరుస్తాడు. మనకెప్పుడు ఏమీ తక్కువ చేయడు పరమాత్ముడు. అవసరాలు ఎప్పుడు మనకు తీరుతూనే ఉంటాయి. మరి అత్యమైన ఎక్కువ కోరికలు, దురాశ, అత్యాశ ఉంటే మాత్రం పరమాత్ముడు మనల్ని అవన్నీ ఏమి తీర్చడు. అవసరాలు మాత్రం ఖచ్చితంగా మనకు తీరుస్తూ ఉంటాడు. మరి అర్హత సంపాదించుకుంటే మనకు కావాల్సినవి గూడా మనం పొందగలం. అర్హత అంటే ఇవ్వడము. ఇస్తేనే వస్తుంది. నీవు ఇతరులకు ఎంత ఇస్తావో అంతే తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి నీకు ఏది కావాలనుకుంటే దానిని ముందు ఇతరులకు పంచు. ఆ పంచినది మళ్ళీ పెంచబడి నీ దగ్గరికి వస్తుంది. ఇది విశ్వ నియమం. మరి ఈ నియమం ద్వారా మనం ఏదైనా కావాల్సింది మనం పొందడానికి ఇక్కడ అర్హత అనేది వస్తుంది. కాబట్టి దానం అనేది చాలా గొప్ప పుణ్యకర్మ. అందరూ చేయలేరు ఈ కర్మ. ఎవరు చేయగలరు అంటే మనసు పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే చేయగలరు. త్యాగబుద్ధి కలవారు మాత్రమే ఈ పని చేయగలరు. మరి అందుకనే కర్ణుడిని గొప్ప దాత అంటారు. ఆయన యొక్క బుద్ధి ఎంత త్యాగబుద్ధి అంటే అర్ధరాత్రి లేపి గూడా ఎవరైనా దానం అడిగితే గూడా వెంటనే ఇచ్చేసేవాడు. ఏ చేతిలో నుంచి దానం అడిగితే ఆ చేతితోనే ఇచ్చేవాడు. మరి ఎడమ చేతిలో నుంచి దానం అడిగితే అది కుడి చేతులకి మార్చుకొని ఇవ్వాలన్న ఆ నియమం గూడా ఏమీ లేదతనికి. ఎడమ చేతిలో ఉండే వస్తువు దానం అడిగితే ఆ చేత్తో అట్లనే ఇచ్చేవాడు. ఒకసారి కృష్ణుడు కూడా ఆక్షేపించాడు. "ఏమిటి ఎడమ చేత్తో ఇస్తున్నావు? కుడి చేతిలోకి మార్చుకొని ఇవ్వచ్చు కదా!" అంటే, "ఎడమ చేతి నుంచి కుడి చేతిలోకి మార్చుకుంటే నా బుద్ధి ఎలా మారిపోతుందో చెప్పలేం. ఈ బుద్ధి అనేది చాలా చంచలమైనది కాబట్టి, ఈ బుద్ధిని నమ్మడానికి లేదు కాబట్టి, ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇచ్చేయడమే" అని ఆయన చక్కటి నిర్వచనం గూడా ఇచ్చాడు. కాబట్టి అలా
దానము చేసిన వారే మనకు చరిత్రలో ఎంతో మంది నిలిచిపోయారు. అందుకే కారే రాజులు రాజ్యములు గగలవేగి గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూటను గట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనను గలనే సిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వారలను మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. మరి చరిత్రలో ఎందరో రాజులు వచ్చారు, ఎంతమంది రాజ్యాలు ఏలినారు. మరి వారందరినీ మనం గుర్తు పెట్టుకున్నామా? లేదు. ఎవరిని గుర్తు పెట్టుకున్నాము? దానాలు చేసిన వారిని మాత్రమే మనం గుర్తు పెట్టుకున్నాము. ఒక శిబి చక్రవర్తిని, ఒక బలి చక్రవర్తిని, ఒక రంతిదేవుణ్ణి, ఒక కర్ణుణ్ణి మనము బాగా గుర్తు పెట్టుకున్నాం. ఎందుకు? వాళ్ళు ఎంతో త్యాగబుద్ధితో ఇతరులకు దానం చేసి చరిత్రలో నిలిచిపోయారు. అలా గొప్ప కార్యాలు ఎవరైతే చేస్తారో వారిని మాత్రమే మనము గుర్తు పెట్టుకుంటాము. అది అంటే అంత గొప్పది ఇక్కడ దానము అన్నది మనకి చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఎంతో త్యాగబుద్ధి కలవారు మాత్రమే ఇవ్వగలుగుతారు. మరి ఆ త్యాగబుద్ధిని మనము అలవర్చుకోవాలి అన్నది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్. మరి స్వార్థంతో ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ స్వార్థంతో ఉంటే నీకేమీ రాదు. ఈ రోజు తిన్నావో ఈ రోజు అయిపోయింది. మరి మనిషి రేపటి రోజుకి నువ్వు ఏదైనా దానం చేస్తేనే రేపటి రోజుకు మళ్ళీ నీ దగ్గరికి అది వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నువ్వు చేసిన దానమే రేపటి నీ దగ్గరికి అది వస్తుంది. కాబట్టి ఇస్తే మనం ఇచ్చినది ఏమాత్రమో వృధా కాదు. ఆకులు చూడండి, చెట్లు చూడండి, ఇంత చక్కగా ఆకులన్నీ రాల్చేస్తాయి. మరి ఆ ఆకులన్నీ రాల్చేసాయని ఆ చెట్టు అలాగే బోడిగా ఉంటుందా? ఉండదు. మళ్ళీ వెంటనే కొత్తగా ఒక ఆకులు కొత్త చిగుర్లు రావడం అనేది సహజం. అలాగే ఇస్తే ఏది కూడా వృధాగా పోదు. సృష్టిలో అన్ని కూడా ఇవ్వడం నేర్చుకున్నా. ఈ ఇవ్వడం గురించిన దాంట్లో ఒక చిన్న కథ నాకు స్వామి రామ గారి జీవిత చరిత్ర చదివినప్పుడు ఒక చిన్న కథ నాకు గుర్తుకొస్తుంది. మరి చిన్నతనంలో రామ గారు ఒక ఆశ్రమంలో ఉండేవారు, ఒక గురువు దగ్గర. మరి ఆ గురువు గారు వారికి ప్రతిరోజు ఒక పూట మాత్రమే భోజనం పెట్టేవారు. మధ్యాహ్నం పూట ఒక పూట మాత్రమే భోజనం పెట్టేవారు. మరి ఆ పూట తింటే మళ్ళీ మరుసటి రోజు ఆ పూట వరకు వాళ్ళకి భోజనం అనేది ఉండదు. మరి అలాగే వాళ్ళు అలవాటైపోయారు. అట్లాగే ఒకసారి స్వామి రామ గారు భోజనానికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చొని ఇంకా అన్ని వడ్డించారు. ఒక తినబోయే సమయంలో గురువుగారు వచ్చి ఒక ముసలాయన్ని తీసుకొని వచ్చారు. ఈయన పెద్ద ముసలాయన. 3 రోజుల నుంచి ఈయనకు ఆహారం లేదు. ఈయన ఆకలితో ఉన్నాడు. స్వామి రామ, నువ్వు ఈ రోజు నీ ఆహారాన్ని ఈ పెద్దాయనకి ఇచ్చేసేయి అని అంటాడు. నేనెక్కడ ఇస్తానండి గురువుగారు, నాకు ఆకలేస్తోంది. మళ్ళీ రేపటి దాకా నాకు భోజనం ఉండదు, నేను ఇవ్వను అంటాడు. అలా అనకూడదు నాయనా, ఇవ్వాలి అని పెద్దాయన చూడు. నీవు ఈ రోజే తినకపోతే ఏమవుతుంది? ఒకరోజు తినకపోతే ఏమవుతుంది? చూడు, 3 రోజుల నుంచి ఆయనకు ఆహారం లేదు. మరి అటువంటి వాళ్ళకి ఇవ్వాలి కదా అని ఎంతో సర్ది చెప్పితే అప్పుడు గురువు మాట కాదనలేక ఆ స్వామి రామ గారు ఆ భోజనాన్ని ఆ పెద్దాయనకి ఇస్తారు. ఆ పెద్దాయనకి ఇచ్చినాక ఆయన తిన్న తర్వాత ఆ పెద్దాయన ఒక ఆశీర్వాదం ఇచ్చాడు స్వామి రామ గారికి. ఏమిటంటే, నీకు ఆకలి అయినప్పుడే నీకు ఆహారం దొరికినప్పుడే నీకు ఆకలి వేస్తుంది. అంతవరకు నీకు ఆకలి అన్నది ఉండదు అని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చాడు. అంటే ఒక ఒక పూట భోజనం ఇచ్చినందుకు ఎంత గొప్ప ఆశీర్వాదం ఆయన పొందాడు చూడండి. అలాగే ఇవ్వడంలో ఎంతో గొప్పతనం ఉంది. ఇస్తేనే వస్తుందని మన పత్రిక ఎందుకు చెప్పారంటే, ఇవన్నీ చక్కగా ఆయన అధ్యయనం చేశారు కాబట్టి మనల్ని ఎలా ఉద్ధరించాలి, మనం ఎలా గొప్పవాళ్ళం, ఎలా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నది మనకి ఎన్నో సూత్రాలుగా మనకు పత్రికారు నవరత్నాలలో చెప్పారు. ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మం. చూడు, 9 రత్నాలు లాంటివి. వాటిని మనం చక్కగా అనుష్ఠిస్తే అంతకన్నా ఇంకా కావాల్సింది ఏమీ లేదు. మన జీవితం ఎంతో ఆనందమయమైపోతుంది. కాబట్టి ఇలా దానము అన్నది చక్కటి కాన్సెప్ట్ అన్నమాట. మనము అందుకనే ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా మనమేమి సంపాదించింది ఏమీ కాదు. మనం ఉన్నంత వరకు ఇది అనుభవించడమే. అందుకనే పరమాత్ముడు మనకిచ్చాడు, అనుభవించమంటున్నాడు. అది కూడా ఎలా అనుభవించమంటున్నాడు పరమాత్ముడు? త్యాగ బుద్ధితో అనుభవించు. ఇది నాది అన్న అహంకారాన్ని పెట్టుకోవద్దు. సాధారణంగా ఏమనుకుంటారు? నేను సంపాదించినాను, నేను ఆ వ్యాపారం చేసి సంపాదించినాను, కోట్లు గడించినాను, ఇల్లు కట్టుకున్నాను అని మనం అనుకుంటాం. కానీ పరమాత్మని కృప లేకపోతే మనం ఏమైనా సంపాదించుకోగలమా? ఇప్పుడు అందరూ అనుకుంటారు గొప్ప ప్యాలెస్ కట్టుకోవాలనుకుంటారు, డబ్బు బాగా సంపాదించుకొని బ్యాంకులో వేసుకోవాలని అనుకుంటారు. మరి అందరికీ అది సాధ్యమవుతుందా? మరి కొందరే ఎందుకు సంపాదించుకోగలుగుతున్నారంటే వాళ్ళు గతంలో ఏదో చేసిన పుణ్యము, వాళ్ళు చేసిన పుణ్యము వలన వాళ్ళకి ఆ అర్హత అనేది వచ్చినందువలన పరమాత్ముడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అలా అర్హత వచ్చింది కాబట్టి మనము సంపాదించుకోగలిగినాం. లేకపోతే మనకంటే ఇక్కడ ఏది
లేదు. మరి పోనీ పోయి ఇదంతా సంపాదించుకున్నాం, ఏమన్నా తీసుకువెళుతున్నామంటే ఏమీ లేదు. మనం కట్టుకున్న బట్ట కూడా మన వెంబడి రాదు. పూచిక పుల్ల కూడా మనం తీసుకొని వెళ్ళలేము. మరి అటువంటి దానికి ఎందుకు దీని మీద మమకారము, దీని మీద బంధము. ఎందుకంటే ఇది ఒక బంధముగా మరి మనకి ఆధ్యాత్మిక ప్రగతిలో అడ్డుగోడగా నిలుస్తుంది. కాబట్టి అందుకనే మనకి మమకారాన్ని తెంచుకోండి అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దేహంలో ఉండండి, దేహాతీత స్థితిని పొందండి. నటనలో జీవించండి, జీవితంలో నటించండి. అంటే ఇవన్నీ ఏమి మనం చక్కగా అనుష్ఠానం చేసుకోవాలి. మరి దేహంలో ఉన్నాము. దేహాతీత స్థితి అంటే నేను దేహము కాదు, ఆత్మను అన్నది ఎప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలి. మరి నేను ఆత్మనైనప్పుడు ఎదుటివారు ఎవరు? ఎదుటివారు కూడా ఆత్మలే. అహం బ్రహ్మాస్మి, తత్వమసి. ఎదుటి వాళ్ళు ఉన్న కూడా తత్వమసి అదే అయి ఉన్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపమే. సర్వం కల్విదం బ్రహ్మ. మరి ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క ఆ సృష్టే. మరి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. కాబట్టి ఈ సృష్టిలో బ్రహ్మం కాని వస్తువంటూ ఏదీ లేదు. కాబట్టి ఇదంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే యొక్క ఆ పరబ్రహ్మ సృష్టించినదే. ఈ సృష్టి అంతా కూడా పరబ్రహ్మ సృష్టించినదే. ఈ సృష్టిది కలకాలం ఉంటుందా అంటే అది కూడా ఉండదు. కొంతకాలమే ఉంది. పరమాత్ముడు ఏదైతే సృష్టిస్తున్నాడో ఈ భూమి మీద అది కొంతకాలం ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత అది మళ్ళీ మరుగున పడిపోతుంది. అందుకనే మనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని ముగ్గురిని చెప్తూ ఉంటారు. బ్రహ్మ సృష్టిస్తూ ఉంటాడు, విష్ణువు దాన్ని పోషిస్తూ ఉంటాడు. అంటే కొంతకాలం ఉంటుంది. ఏదైనా సృష్టింపబడినది కొంతకాలం ఉంటుంది. దాన్ని సృష్టికర్త బ్రహ్మ అయితే పోషణకర్త విష్ణువు అన్నారు. మరి ఎటువంటిదైనా మళ్ళీ లయం కావాల్సిందే. దానికే మరి శంకరుణ్ణి ఈడ ప్రతినిధిగా పెట్టడం జరిగింది. అందుకనే మరి ఎప్పుడు మరి గతంలో ఎంతో మంది రాజులు మరి రాజ్యం చేశారు. వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద భవంతులు కట్టారు, పెద్ద పెద్ద కోటలు కట్టారు. మరి అవన్నీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే అన్ని శిథిలావస్థలకే వచ్చాయంటే కాలక్రమంలో అవి మరుగున పడడం సహజము. ఏదైనా ఈ రోజు సృష్టించబడింది ఎప్పటికైనా అది నశించిపోవలసిందే. మరి నశించకుండా ఉండేది ఏది అంటే ఒక పరబ్రహ్మ ఒక్కడే. ఆ పరబ్రహ్మ చైతన్యం ఒక్కటే ఎప్పటికీ ఉంటుంది. దాన్ని సత్యము అని అంటున్నాం. సత్యమేవ జయతే అంటున్నాం. అంటే సత్యం ఎప్పటికీ జయిస్తుందంటే సత్యం ఎప్పటికీ ఉంటుంది. సత్యం అంటే పరబ్రహ్మ. ఎటువాడు సత్యం అంటే నిత్యుడు, సత్యుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు అన్నారు. సత్యమైన వాడు ఎప్పటికీ ఉండేవాడు, నిత్యమైన వాడు ఎల్లప్పుడూ ఉండేవాడు. సత్యం అంటే ఎప్పటికీ ఈ రోజు కాదు, రేపు కాదు, యుగ యుగాలకి కూడా ఆ పరబ్రహ్మ ఎప్పటికీ ఉంటాడు. ఆయన వల్లనే ఈ సృష్టి అంతా నడుస్తుంది. కాబట్టి అలాంటి సత్య స్వరూపుని మనం తెలుసుకోవాలంటే ఒకటి ధ్యానం గురించి చెప్పుకున్నాము, రెండవది దానం గురించి చెప్పుకున్నాము. ఎందుకంటే ఇస్తేనే వస్తుంది, దీన్ని కూడా మనము ఆచరించాలి, అనుసరించాలి అన్నది రెండవది. మరి మూడవది ధర్మము అన్నారు. ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మం గురించి చాలా విని ఉన్నాం. ధర్మో రక్షతి రక్షిత అని అన్నారు. అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది అని దీని అర్థం. అది ఎలా అంటే మరి ఇప్పుడేం చెప్పుకున్నాం, ఇస్తేనే వస్తుందని. మనం ఇతరులను మరి ఆత్మలుగా చూస్తే మరి వారు కూడా మనల్ని ఆత్మలుగానే చూస్తారు. ఇది పరస్పరము భావయంత అని మరి ధర్మము. మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ధర్మములో 4 భాగాలు ఉంటాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షము, చతుర్విధ పురుషార్థాలు అని మనకి శంకరాచార్యుల వారు చెప్పారు. వీటిలో ధర్మము, అర్థం గురించి మనకు బాగా తెలుసు. ధర్మము అంటే ఆ ధర్మము, అర్థము అంటే డబ్బు, కామము అంటే కోరికలు. ఈ కామం గురించి, అర్థం గురించి మనకు తెలుసు, కానీ ధర్మం గురించి, మోక్షం గురించి మాత్రం మనకి మాత్రం అవగాహన ఉండదు. ఎందుకంటే మరి అది అనుసరించాలంటే కొంచెం కష్టం. కొంచెం నిర్భరంగా మనము సహనమే ప్రగతి అన్నట్టుగా సహనంగా మనం కొన్ని కష్టంగా ఉంటాయి. మనకు అనుసరించడానికి కష్టంగా ఉంటాయి. కాబట్టి మనం వాటిని దూరంగా పెడుతూ ఉంటాం. కానీ మనము ముక్తిని చేరుకోవాలంటే, మోక్ష మార్గానికి అర్హులం కావాలంటే ఖచ్చితంగా మనము ఈ ధర్మాన్ని, మోక్షాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. వాటిని మనము ఆచరించాలి. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తేనే మోక్షం వస్తుంది. కాబట్టి దీని గురించి
ధ్యానంలో మార్గంలోకి వచ్చిన తర్వాతనే మనకి ఈ మోక్షం అంటే ఏంటి అన్నది కూడా మనకి అర్థమైంది. మనకి ఏం చెప్పారు? జ్ఞానము ద్వారా జ్ఞానము ద్వారా ముక్తి అన్నారు మనకు పత్రిక. కాబట్టి ఆ మోక్షము రావాలంటే మనకు జ్ఞానము రావాలి. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది? మనకు ధ్యానం కూడా మనకి మోక్షం వస్తుందని కనుక్కున్నాము. సరే, ఇప్పుడు ధర్మం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ ధర్మములో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సామాన్య ధర్మము, రెండవది విశేష ధర్మము. సామాన్య ధర్మం అంటే అందరికీ వర్తించేది. మరి ప్రపంచంలో 100కి 99 మంది ఖానా పీనా సోనాత అనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. మరి 1% మాత్రము విశేష ధర్మంలో ఉంటారు. ఏమిటంటే మనం ఎందుకు వచ్చాము భూమి మీదకి, మనం చేయవలసింది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి మార్గం ఏమిటి, ఆ పరమాత్మని గురించి పరమాత్మను చేరుకోవడానికి మనం ఏ మార్గంలో నడవాలి, ఇవన్నీ గురించి ఆలోచించేవారు విశేష ధర్మములో ఉన్నారు. ఈ సామాన్య ధర్మము, విశేష ధర్మం 2 విధాలైతే, మళ్ళీ ఈ సామాన్య ధర్మంలో 4 రకాలైన ధర్మాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొదటిది సామాన్య ధర్మము, రెండవది వైదిక ధర్మము, లౌ లౌ రెండవది లౌకిక ధర్మము, మూడవది వైదిక ధర్మము, నాలుగవది ప్రకృతి ధర్మం. మరి వీటి గురించి కొంత తెలుసుకుందాము. సామాన్య ధర్మము అంటే సామాన్యంగా ఎవరమైనా ఆనందంగా ఉండాలనే కోరుకుంటాం. ఎవరమైనా భూమి మీద ఆనందంగా జీవించడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఏ కష్టం వచ్చినా వెంటనే మనము అయ్యో ఈ కష్టము నాకు వచ్చింది, దీన్ని ఎలా పోగొట్టుకోవాలని ఆ కష్టం పోగొట్టుకోవడానికి ఎందరినో సలహాలు అడుగుతూ ఉంటాం. గురువుల దగ్గరికి పోతాము, గుడిలోకి పోతాము, దేవునికి నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఈ కష్టానికి పోగొట్టని మొరపెట్టుకుంటూ ఉంటాము. మరి పండితుల దగ్గరికి పోతాము, దీనికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అంటాము. అంటే కష్టము మన స్వరూపం కాదు, దుఃఖము మన స్వరూపం కాదు, ఆనందమే మన స్వరూపం. కాబట్టి మనము ఆనందంగా ఉండాలని అనుకోవడం ఎవరికైనా సహజమే. కానీ మనలాగే మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అదే దృష్టితో, అదే అదే భావంతోనే వాళ్ళు కూడా ఈ భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. మనమందరం కూడా ఆ పరమాత్మ నుంచి వచ్చిన వారమే. మనందరిలో ఉన్న ఆ పదార్థము ఆత్మ పదార్థమే. మన అందరి యొక్క భావాలు ఆ పరమాత్మ యొక్క సంబంధించిన భావాలే. కాబట్టి మనం ఎలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామో అలాగే పక్కవారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి. కనీసం కోరుకోవాలి. నువ్వు అతనికి సహాయం చేస్తావో చెయ్యవో అవన్నీ పక్కన పెడదాం, కానీ కనీసం అందరము బాగుందాము, అందులో మేముంటాము అన్న ఆ భావనలోన భాగ్యము కలుగును అన్నారు మన పెద్దలు. కనీసం భావనలోనైనా అందరం ఆనందంగా ఉందామన్న భావన మనము చేసిన వారు సామాన్య ధర్మాన్ని ఆచరిస్తున్నవారు అని ఇక్కడ సామాన్య ధర్మం, కనీసమైన సామాన్య ధర్మంలో అయినా ఉన్నారా లేదా మీరంటే ఒకసారి ఎవరికి వారు చూసుకోవాలి. అంటే నేను బాగుంటే చాలని స్వార్థంతో ఉండకుండా, నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నా సంసారం బాగుంటే చాలు, ఎవరు ఎట్లన్నా పోని అని అనుకోకుండా అందరము బాగుందాము, అందులో మనం ఉందాము అన్న ఆ కనీసమైన భావన అయినా మనం కలిగి ఉంటే మనం సామాన్య ధర్మంలో ఉన్న వారినే. కానీ మానవులముగా భూమి మీదకి వచ్చినప్పుడు మరి కొన్ని ధర్మాలనైనా మనము ఆచరించినప్పుడే మన జీవితము ఆనందమయం అవుతుంది. ఊరికే రాదు ఆనందం. మనం చెయ్యవలసినవి మనం చేస్తేనే మనకు రావాల్సినవి మనకి వస్తాయి. మనకు వచ్చినప్పుడే మనకు ఆనందం అనేది దొరుకుతుంది. కాబట్టి మరి చెయ్యవలసిన ధర్మాలలో సామాన్య ధర్మం మొదటిగా చెయ్యాలి. నేను బాగుండాలి, నా పక్కింటి వాడు బాగుండాలి, నా ఎదురింటి వాడు బాగుండాలి, అందరము బాగుండాలి అన్న భావన పెట్టుకోవడమే సామాన్యమైన ధర్మము. కాబట్టి ఇది మొదటి సామాన్య ధర్మము. రెండవది లౌకిక ధర్మము. లౌకిక ధర్మం అంటే లోక ధర్మము. లోకములో అంటే మనం ఒక్కరమే కాదు కదా ఈ భూమి మీద ఉండేది. మరి మనము ఉన్నాము, మనతో పాటు మన పిల్లలు ఉన్నారు, మన భర్త ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన అత్తమామలు ఉన్నారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. మరి అందరూ కూడా మరి ఎవరి పట్ల మనము నిర్వర్తించాలనుకున్న బాధ్యతను నిర్వర్తిస్తూ వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోవడమే లౌకిక ధర్మం. తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను మనం మర్చిపోవద్దు. అలాగే సోదరుల పట్ల గాని, బంధువుల పట్ల గాని, ఆఖరికి శత్రువుల పట్ల కూడా మనం చేయవలసిన బాధ్యత ఒకటి ఉంది. ఎందుకంటే శత్రువే వాడు. అతనికి మనకి ద్వేషం, అతనికి మనకు ఒకవేళ వాళ్ళ మీద ద్వేషం లేకపోయినా వాళ్ళకి మన మీద ద్వేషం ఉంటుంది. అయినప్పటికీ ఎంత ద్వేషం కూడా వాడు కూడా
సుఖంగా ఉండాలి, ఏ బాధపడకుండా ఉండాలి అని కోరుకోవడం చాలా ఔన్నత్యం గల వారికి అది సాధ్యమవుతుంది. చాలా విశాల హృదయం గల వారికి అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కోరుకోవడంలో మనకు ఒరిగిపోయేది ఏమీ లేదు. అనుకోవడంతో మనకేమన్నా నష్టం వస్తుందా? మనం డబ్బులేమి ఇవ్వడం లేదు, వాళ్ళకేమి చేయడం లేదు. ఊరికే కోరుకుంటున్నాం మీరు కూడా ఆనందంగా ఉండండి. పరమాత్ముడు మిమ్మల్ని చల్లగా చూడుగాక అని ఒక మాట అంటే ఎంత ఆనందంగా ఉంటుంది. కనీసం ఆ మాట కూడా అనలేకపోతే ఇంక నీ జీవితం వ్యర్థమే. కాబట్టి మరి లౌకిక ధర్మం అంటే అందరూ బాగుండాలని కోరుకోవడమే వైదిక లౌకిక ధర్మము. ఇక మూడవది వైదిక ధర్మము. వైదిక ధర్మము అంటే ఇది వేదాలలో చెప్పబడిన ధర్మం. ఈ వేదాలలో ఎన్నో మనకి ధర్మాలు చెప్పారు. మరి వేదమే మనకు ప్రామాణిక గ్రంథం కాబట్టి మనము పుణ్యకర్మలు చేయడానికి ఆ పుణ్యకర్మలు ఎలా చేయాలి అన్నది చెప్పేది కూడా మనకి వేదాలే. ఆ వేదాలలో ఎన్నో మనకి యజ్ఞాలు, యాగాల గురించి, దానాల గురించి, ధర్మాల గురించి ఎన్నో చక్కగా వివరించడం జరిగింది. మరి వాటన్నింటినీ చక్కగా మనం అధ్యయనం చేసి మరి అటువంటి పుణ్యకర్మలు చేయడానికి చాలా మంది యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. మరి యజ్ఞాలు, యాగాలు చేసే శక్తి, సామర్థ్యం ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. మరి అటువంటి శక్తి, సామర్థ్యం లేనివారు నీకున్న దాంట్లో నీ దగ్గర రూ. 100 ఉంది, రూ. 10 ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండు. మరి నీకు చేతనైనది నువ్వు చేస్తూ ఉండు. మరి అలా ఆ వేదాల్లో చెప్పింది అంటే ఏమిటి? ఇక్కడ ఇతరులకు సహాయపడుతూ ఉండు. లోక కళ్యాణంలో నువ్వు కూడా పాలు పంచుకుంటూ ఉండు. లోక కళ్యాణంలో డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ దగ్గర శక్తి ఉంది, సేవ చేయొచ్చు. నీ దగ్గర జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని పంచవచ్చు. నీ దగ్గర సమయం ఉంది, ఆ సమయాన్ని వాళ్ళకి ఏదైనా అవసరమైన పనులు చేయడానికి వాళ్ళకు సహాయపడవచ్చు. కాబట్టి నీ దగ్గర ఏది ఉంటే అది ఇతరులకు పంచి అలా నువ్వు ఈ వైదిక ధర్మాన్ని చక్కగా నిలబడి మనసు ఉంటే మార్గం ఉంటుంది అని చెప్తారు మనకు పెద్దలు. కాబట్టి నా దగ్గర ఇది లేదు, అది లేదు అని అనుకోవాల్సిన పని లేదు. నీ దగ్గర ఏది ఉందో దాన్ని పంచడం నేర్చుకో. అది ఏదైనా సరే లోక కళ్యాణానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి అలా నువ్వు ఎంతసేపు లోక కళ్యాణం కోసం నువ్వు కొంతైనా చేయడానికి ముందుకు సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇలా వైదిక ధర్మంలో మనకు తెలిసిన ఆ ధర్మాలను మనం పాటిస్తుంటే మరి ఆ యజ్ఞాలు, యాగాలు చేసిన వారు ఏదో స్వర్గాలలో సుఖాల కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనకు స్వర్గ సుఖాల మాట అటు ఉంచి, ఇప్పుడు మన దైనందిన జీవితంలో మనకు తినడానికి, తాగడానికి, ఉండడానికి మరి ఉంటే చాలు. అదే మహాభాగ్యం. కాబట్టి అటువంటివి కూడా మనకు ఉండాలి అంటే మనం వైదిక ధర్మాన్ని అందరూ బాగుండాలని మనం కోరుకుంటే చక్కగా మనకి పరమాత్ముడు వాటిని కూడా దయచేస్తాడు అన్నది ఇక ఈ వైదిక ధర్మంలో మనం తెలుసుకున్న అద్భుతమైన సందేశం. ఇక నాలుగవది ప్రకృతి ధర్మము. ప్రకృతి మరి అందరికీ ప్రకృతి ఒకటే. నీవు వీడు మావాడు, వాడు వేరే వాడన్న తరతమ భేదం ఏమీ ఉండదు ప్రకృతికి. ప్రకృతికి పరమాత్మకు అందరము ఒకటే. అందుకనే ఈ ప్రకృతి అందరి పట్ల సమభావంతోనే వర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏదైనా ఒక తప్పు చేశామనుకోండి, మనల్ని పోలీసులు పట్టుకువెళ్ళి అక్కడ విచారణ చేసి మనకి కొన్ని రోజులు శిక్ష అన్నది వేస్తారు. మరి ఆ శిక్ష మనం ఆ శిక్షా కాలాన్ని జైల్లో అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. కానీ ఆ శిక్ష అనుభవించి వచ్చినంత మాత్రాన మనలో ఏమాత్రం మార్పు రాదు. మనం ఏదో తప్పు చేసిపోయామో అది వచ్చిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకుందాము, ఇక ఆ తప్పు చేయకుండా ఉందామన్న ఆలోచన గాని, ఆ జ్ఞానం గాని మనకు అక్కడ ఎవరు ఏమి చెప్పరు. ఆ శిక్షా కాలం పూర్తయ్యేంత వరకు ఇంత అన్నం పెడతా అంటారు, తినడము, ఆడు చెప్పిన పనులు చేయడము, మళ్ళీ తిరిగి మనము ఈ ప్రపంచంలోకి రావడం. ఇక్కడ మనం నేర్చుకోవడం అనేది ఏమీ ఉండదు. కానీ ప్రకృతి ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం ఏదైనా ప్రకృతిలో తప్పు చేస్తే ఆ తప్పుకు నీకు శిక్షణనిస్తుంది. ఇది కొంచెము లోతుగా మనము అధ్యయనం చెయ్యాలి. ఇప్పుడు ఎవరిదో ఒక సొమ్ము నువ్వు ఒకరి సొమ్ము కావాలని కోరుకున్నావు, వాళ్ళని మోసగించి ఆ సొమ్ము తీసేసుకున్నావు. మరి ఇప్పటికేమో నీకు పుణ్యం గడిచిపోయింది. మరి వాళ్ళకి తెలియకుండా ఆ డబ్బు నువ్వు స్వాహా చేశావు. దాన్ని ఎలాగా నువ్వు ఆనందంగా అనుభవించావు. కానీ ప్రకృతి మాత్రం చూస్తోంది. ఎవరు చూడకపోయినా ప్రకృతి నిన్ను గమనిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు చేసిన తప్పు పక్క వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నీకు తెలుసు, ప్రకృతికి తెలుసు. మరి ఆ ప్రకృతి ఏం చేసిందంటే నువ్వంటే సమర్థించుకుంటా, ఏం లేదులే, నాదేలే, మా వాళ్ళలే, మా తాతగారి సొమ్మేలే, వాళ్ళు తింటాండారు, వాళ్ళ సొమ్ము అందుకనే నేను తెచ్చుకున్నాను, మనం ఏదో సమర్థించుకుంటాం. కానీ ప్రకృతి అది కాదు. ఇతరుల వస్తువు ఏదైనా వారి అనుమతి లేకుండా నువ్వు ఏది తీసుకున్నా అది దొంగతనమే అవుతుంది, అది తప్పే అవుతుంది, అది నీకు దానికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని సృష్టి యొక్క నియమం. కాబట్టి ఇక్కడ మరి నువ్వు చేసింది తప్పే.
తప్పైనప్పుడు అప్పుడు ఏం చేస్తుంది? నీకు ప్రకృతి శిక్షణనిస్తుంది. అంటే ఇప్పుడు వారి దగ్గర నుంచి నువ్వు ఎంత లౌక్యంగా తీసుకొని అనుభవించావో, అదే విధంగా నీ దగ్గర ఉన్న డబ్బులో నీకు తెలియకుండానే కొంత డబ్బు అలా ఎవరో ఒకరు తస్కరించి దాన్ని వసూలు చేసుకుంటారు. అంటే నీకు కూడా ఇక్కడ అది అనుభవం అయితుంది. అంటే నువ్వు డబ్బు పోగొట్టుకున్నావు. నీకు పోయినట్లు కూడా తెలీదు. ఏదో మోసం జెప్పి, ఏదో మంచి మాటలు జెప్పి వాళ్ళు నీ దగ్గర ఆ డబ్బు తీసేసుకున్నారు. అప్పుడు నీకేమైంది? బాధ కలిగింది. అయ్యో! నేను అంత కష్టపడి సంపాదించుకున్నానే, నా డబ్బు పోయింది అని నీకు బాధ కలుగుతుంది. ఇతరులకు చేసినప్పుడు ఏమైనా బాధపడ్డావా? ఏమి బాధపడలేదు. ఆనందంగా అనుభవించావు. కానీ నీకు జరిగినప్పుడు ఏమైంది? నీకు బాధ కలుగుతోంది. అంటే నీ దాకా వస్తేనే ఏదైనా నీకు అర్థమవుతుందనమాట. అలా ఇప్పుడు నీకు చక్కగా అర్థమైంది. ఓహో! ఇలా నేను గతంలో ఇలాంటి పనే ఇతరులకు చేశాను. అప్పుడు నాకేమీ తెలియలేదు. కానీ ఇప్పుడు నా దగ్గరకొచ్చాక నా డబ్బును పోగొట్టుకున్నప్పుడు నాకు బాధ కలుగుతుంది. అంటే గతంలో నేను చేసినప్పుడు వాళ్ళు గూడా అలాగే బాధపడి ఉంటారు గదా! కానీ నేను అవేమీ పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు నేను తీసేసుకున్నాను. ఇప్పుడు నా దాకా వచ్చినప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతుందంటే ఇది తప్పు. నేనెంతో బాధపడుతున్నాను. మరి వారు కూడా అలాగే బాధపడి ఉంటారు కాబట్టి ఇటువంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యకూడదు అని నీ హృదయంలోని నీకే పరివర్తన అన్నది కలుగుతుందనమాట. ఇది తప్పు పని. ఇప్పుడు దీని వలన నేను చాలా బాధపడ్డాను. మరి ఇటువంటి తప్పు ఇంకొకసారి మనం ఎప్పుడు నేను బాధపడుతున్నానంటే అది గతంలో వారికి చేశాను కాబట్టి తిరిగి అది నాకు ఇప్పుడు అదే నాకు అనుభవంలోకి వచ్చిందంటే ఇది ప్రకృతి నాకిచ్చిన శాపము. శాపము కాకుండా ఏమనుకోవాలి? వరము అనుకోవాలి. ఎందుకంటే మనకు కనువిప్పు కలిగింది. మన కనువిప్పు కలగనప్పుడు ఇలా తప్పులు చేస్తూనే ఉంటాము. దానికి తగిన కష్టాలు, నష్టాలు మనకు వస్తూనే ఉంటాయి. ఇక్కడ జీవితం ఎవరిని ఏమి వదిలిపెట్టదు. కాబట్టి మనము తప్పు సవరించుకోకపోతే మనం తప్పులు చేస్తూనే ఉంటాము. కష్టాలకు లోనవుతూనే ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే తప్పును సవరించుకుంటామో, మరి ఆ తప్పు నుంచి మనము బయటపడతాము. మరి ఆ కష్టం నుంచి గూడా మనం బయటపడిన వాళ్ళమే అవుతాం. కాబట్టి తప్పులు చేస్తేనే మనకు కష్టాలు. తప్పు చేయకపోతే ఏ కష్టాలు ఉండవు. మరి ఎందుకు చేశామో ఇంతవరకు తెలియక, ఆ జ్ఞానము లేక తప్పులు చేశాము. అది ఇప్పుడు మనకు ప్రకృతి ఏం చేసింది? మనకు అనుభవంలోకి తీసుకొచ్చింది. అంటే మనకు శిక్షణ ఇవ్వడానికి ప్రకృతి అదే అనుభవాన్ని మనకు కలిగించినప్పుడు ఇప్పుడు మనకు అర్థమైంది. మనకు కనువిప్పు కలిగింది. ఓహో! ఇది తప్పు. ఇతరులకు చేసినప్పుడు నాకేమీ తెలియలేదు కానీ అది నా దాకా వచ్చినప్పుడు నాకు అర్థమైంది. ఇటువంటి తప్పు ఇంకెప్పుడు చేయకూడదు అని ఎప్పుడైతే దృఢ నిశ్చయముతో నువ్వు దాన్ని స్వీకరించడానికి రెడీ అయిపోతావో, సిద్ధపడతావో అప్పటికి నువ్వు దాన్ని మర్చిపోయినట్టే. అంటే ఆ పాపం నుంచి నువ్వు విముక్తి పొందినట్టే. అంటే చేసిన తప్పే మళ్ళీ చేయకుండా నీకు ప్రకృతి చక్కటి శిక్షణను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా ప్రకృతి మనకి ఏ తప్పులు చేసినా ఆ తప్పుకు తగిన శిక్షణనిస్తూ మళ్ళీ ఆ తప్పులు చేయకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఆ ప్రకృతి మానవతకు మనము ఎంతో రుణపడి ఉన్నాము. మరి చూడండి భూమాత చూడండి మనకి ఎన్ని ఇస్తోంది. ఆహారం మొదలుకొని అలంకరణ వస్తువుల వరకు అన్నీ గూడా ఆ భూమాత మనకి ఎన్నో ఇస్తుంది. మరి అటువంటి ఆ తల్లికి మనం ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా? ఒకసారి గుర్తు చేసుకోండి. అందుకని పెద్దలు మనకేం చెప్తారంటే, ఉదయం లేవగానే భూమిని తాకి మనము నమస్కరించుకోవాలి. అంటే ఆ భూమాత దగ్గర నుంచే మనం అన్నీ పొందుతున్నాం. ఆ ప్రకృతి దగ్గర నుంచే మనం అన్నీ పొందుతున్నాము. కాబట్టి మరి అటువంటి ప్రకృతిని మనము గౌరవించాలి. ఆ ప్రకృతిని మనము ప్రేమించాలి. కాబట్టి ఇలా ఈ ప్రకృతి ధర్మంలో మన తప్పులు మనకు తెలియబడతాయి. మరి ఇంకొకసారి అలా తప్పులు చేయకుండా మనము జీవించగలుగుతాం. కాబట్టి ఇప్పుడు సామాన్య ధర్మంలో ఉన్న 4 ధర్మాల గురించి మనము చక్కగా తెలుసుకున్నాం. సామాన్య ధర్మము, లౌకిక ధర్మము, వైదిక ధర్మము, ప్రకృతి ధర్మం. ఈ 4 విభాగాల గురించి మనం చక్కగా తెలుసుకున్నాము. ఇక రెండవ పార్ట్‌లోని విశేష ధర్మము అన్నది ఇంకొకటి మిగిలింది. ఈ విశేష ధర్మాన్ని అందరూ ఆచరించలేరు అని కూడా ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎందుకంటే సామాన్యంగా ప్రజలందరూ గూడా ఈ ప్రాపంచికమైన వాటి మీదన ఆకర్షణలకు లోనైపోయి అదే శాశ్వతం అనుకుంటూ దాని వెంటనే తిరుగుతుంటూ ఎన్నో జన్మలు ఇప్పటికే వృధా చేసుకున్నారు. ఇంకా కూడా వృధా చేసుకుంటున్నవారు. కొంతమంది చెప్పినా వినడానికి ఇష్టపడరు. అంటే వాళ్ళకి ఇంకా సమయం రాలేదు. చెప్పడమే మన ధర్మం. వినకపోతే వాళ్ళ కర్మం. కాకపోతే చెప్పాలి. ఎందుకంటే మనము ఒకప్పుడు అలాగే ఉన్నవాళ్ళమే. మరి ఇప్పుడు మనకి తెలిసింది. మనం దాన్ని ఆచరించి ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం అంటే అది తెలుసుకోవడం వల్లనే మనము ఎంత ఆనందాన్ని పొందుతున్నాం. కాబట్టి అది మనము తెలిసిన దాన్ని ఇతరులకు చెప్పడమే. దీన్నే తీర్థంకర గోత్రబంధము అని మనకు అత్రి గారు చెప్తారు. నువ్వు ఏదైతే తెలుసుకుంటావో దాన్ని ఇతరులకు చెబుతూ ఉండు. నువ్వు ఏ నేర్చుకున్నావో, ఏ గురించి ఇతరులకు చెప్పు. నువ్వు బి నేర్చుకున్నావు. ఆ బి గురించి ఇతరులకు చెప్పు. నువ్వు ఏది నేర్చుకుంటావో నీకు శక్తి సామర్థ్యాలను బట్టి. నువ్వు అంత పండితుడివేం కాదు. కానీ నీకు తెలిసింది. ఇప్పుడు ధ్యానం అంటే మనకి ఇంతవరకు ఏమీ తెలీదు.
ఇప్పుడు తెలుసుకున్నాము. ధ్యానం అంటే తెలుసుకున్నాము. ఆ ధ్యానం ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఎన్నో మెళకువలు నేర్చుకున్నాము. ఎన్నో సూక్ష్మ విషయాలు తెలుసుకున్నాము. సూక్ష్మంలోనే మోక్షం ఉందని ఎన్నో సూక్ష్మాలు తెలుసుకున్నాము. ఇన్ని నేర్చుకున్నాము. ఎలా నేర్చుకున్నాము? మనకు ఆసక్తి కలిగింది. శ్రద్ధ కలిగింది మనకు. తెలుసుకోవాలని ఆసక్తి కలగడంతో దానికోసం ప్రయత్నం బాగా చేశాము. ఆ ప్రయత్నంతో దాని మీద బాగా శ్రద్ధ పెట్టాము. శ్రద్ధ పెట్టడంతో మనకు చక్కగా అన్ని మనము నేర్చుకోగలిగాం. కాబట్టి ప్రతి మానవుడి యొక్క ధర్మము విశేషమైన ధర్మము ఏంటి? సామాన్య ధర్మం ఖానా పీనా సోనా అయితే, విశేష ధర్మము నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎందుకోసం వచ్చావో, నువ్వు చేయవలసింది ఏంది? వీటిని మనం చక్కగా అధ్యయనం చెయ్యాలి. కాబట్టి మనం వచ్చింది పూర్ణాత్మ నుంచి వచ్చాము. ఒక అంశాత్మగా వచ్చాము. ఆ పూర్ణాత్మ నుంచి వచ్చేటప్పుడు, ఆ పూర్ణాత్మ మనకు ఒక అద్భుతమైన నియమాన్ని ఇచ్చి పంపింది. ఏమిటంటే, నువ్విప్పుడు ఎంత స్వచ్ఛంగా నిన్ను భూమి మీదకి పంపిస్తున్నామో, అంతే స్వచ్ఛంగా నువ్వు మళ్ళా తిరిగి నా దగ్గరికి రావాలి. అంతే పవిత్రంగా నువ్వు రావాలి. ఒక వర్షపు చినుకు భూమి మీదకి వచ్చేప్పుడు ఎంతో స్వచ్ఛంగా వస్తుంది. కానీ, భూమి మీద మట్టిలో పడినప్పుడు అది మట్టిలో కలిసిపోతుంది. మరి నీళ్ళలో పడితే నీళ్ళలో కలిసిపోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా మారుతుంది. అలాగే మానవులందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాము. మరి సామాన్య ధర్మంలోనే ఉండి అక్కడే ఉండిపోకూడదు. మరి ఈ ధర్మాలన్నీ ఆచరించుకుంటూ విశేష ధర్మంలోకి రావాలి ప్రతి ఒక్కరు. విశేష ధర్మం అంటే నీవెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకొచ్చావు? నువ్వు చేయవలసిందేమిటి? ఇవన్నీ చక్కగా అధ్యయనం చేసుకుంటూ వాటిని మరి తెలుసుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు మనకి గీతాచార్యుడు. నీకు శ్రద్ధ ఉంటే తప్పకుండా నీకు జ్ఞానం అన్నది అందుతుంది. మరి ఎన్నో విధాలుగా పరమాత్ముడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగడమే తరువాయి. ఆయన అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నీకు ఆ జ్ఞానం అనేది అంది తీరుతుంది. కాబట్టి మరి నేను ఎవరు అన్నదానికి ఇక్కడ మనకు సమాధానం దొరికింది. నేను ఆత్మను అనేది చక్కగా మనకు గురువుగారు చెప్పారు. మరి ఎక్కడి నుంచి వచ్చాము అంటే మనము పూర్ణాత్మ నుండి అంశాత్మగా ఈ భూమి మీదకి మనము వచ్చాము. మరి మనం ఏం చేయవలసింది? మనము దైవం అంటే ఆ దైవం నుంచి మనం వచ్చిన వారమే. ఆ దైవం నుండి మనము సృష్టించబడిన వారమే. ఆ దైవంలోని శక్తులన్నీ మనకు ఉన్నాయి. ఒక మర్రి విత్తనములో మర్రి చెట్టు అయ్యే ఆ సకల శక్తి సామర్థ్యం దానిలో ఉన్నాయి. మరి ఆ విత్తనాన్ని మనం భూమిలో వచ్చినప్పుడు అది మహావృక్షం అయి తీరుతుంది. అలాగే ఇప్పుడు తిమ్మమ్మ మరిమాను అనేది ఒకప్పుడు అది విత్తనములో నుంచి వచ్చింది. ఇప్పుడు మహావృక్షం అయిపోయింది. అలాగే మనందరిలో కూడా మహా అద్భుతమైన శక్తి అన్నది బీజ రూపంలో ఉంది. మరి జీవాత్మగా మనము ఈ భూమి మీదకి వచ్చాము. మరి జీవుడిగా వచ్చిన మనం ఏమవ్వాలి? దేవుడిగా ఎదిగి ఆ పైలోకాలకి మళ్ళీ పూర్ణాత్మ దగ్గరికి మనము వెళ్ళాం. మనము కూడా పూర్ణాత్మ కావాలి. ఇప్పుడు మనకు పిల్లలు పుట్టారు. పెద్దవాళ్ళయ్యారు. పెద్దవాళ్ళయ్యాక వాళ్ళు ఏం చేస్తాము? మనము వివాహం చేస్తాము. ఆడపిల్లలకైనా, మగ పిల్లలకైనా. మరి చేశాక వాళ్ళేం చేస్తారు? మళ్ళీ వాళ్ళు పునః సృష్టి చేస్తారు. మనం పిల్లల్ని ఎలా సృష్టి చేసి పెంచామో, అలాగే వాళ్ళు కూడా పిల్లల్ని సృష్టి చేసే శక్తి అంటే వాళ్ళు కూడా సృష్టికర్తలుగా మారతారు. అలాగే మనం కూడా ఈ భూమి మీదకి ఆ సృష్టికర్త చేత మనము సృష్టించబడి ఈ భూమి మీదకి వచ్చాము. మరి మనం కూడా ఏం కావాలి? సహ సృష్టికర్తలము కావాలంటే మనం పూర్ణాత్మగా ఎదగాలి. ఆ పూర్ణాత్మ నుంచి మళ్ళీ అంశాత్మలు ఎన్నో ఉద్భవిస్తూ ఉంటాయని మనం చక్కగా చదువుకున్నాం కాబట్టి, మరి అంశాత్మగా వచ్చిన మనమందరము కూడా మళ్ళీ పూర్ణాత్మగా ఎదగాలి. పూర్ణాత్మగా ఎదిగి మళ్ళీ మన నుంచి సహ సృష్టికర్తలుగా మారి మనం మన నుంచి మళ్ళీ అంశాత్మలను విడుదల చేయాలి. అది ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఇది సృష్టిలో జరుగుతున్న తంతే ఇది. ఇది కొత్తగా వచ్చిందేం కాదు. కాకపోతే మనకు తెలియలేదు. ఇంతవరకు మనం అజ్ఞానంలో ఉన్నాం. దాని గురించి మనము ఆలోచించలేదు, అధ్యయనం చేయలేదు. ఇప్పుడు మనకి శ్రద్ధ కలిగి మరి దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం చక్కటి గురువులు, సద్గురువులు మనకు వచ్చారు. మరి సద్గురువైన ఈ పత్రి గారి ద్వారా మనం ఎన్నో అద్భుతమైన రహస్యాలు మనం తెలుసుకోగలిగాము. మన జీవితాన్ని మనము ఆనందమయం చేసుకోగలుగుతున్నాము. అంటే ఇదంతా కూడా ఆ గురువు గారు ఇచ్చిన జ్ఞానమే. ఆయన ఇచ్చిన సాధన. మొట్టమొదటిగా మనం సాధన మొదలుపెట్టాము. ఆ సాధనతో మెల్లిగా మనకి శక్తి వచ్చింది. ఆత్మశక్తి పెరిగింది. ఆత్మశక్తితో మనకి జ్ఞానం అన్నది అంకురించింది. మరి ఆ జ్ఞానమే రోజు రోజుకి ఇంకా అనుభవ జ్ఞానమే అన్నారు. కాబట్టి ఎన్నో అనుభవాలు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీ అనుభవాలు మీరు చెప్తారు. నన్నడిగితే నా అనుభవాలు నేను చెప్తాను. ఇంకొకరిని అడిగితే వాని అనుభవాలు చెప్తారు. అంటే ప్రతి ఒక్కరిలో అద్భుతమైన అనుభవాలున్నాయి. ఇలా అందుకనే మనకు పత్రి గారు అనుభవాలు పరస్పరం పంచుకోండి అన్నారు. తర్వాత అనుభవాలను గ్రంథస్థం చెయ్యండి అని కూడా అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం రాసిన మన అనుభవాలు ఇంకొకరికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా మనము ఈ విశేష ధర్మంలో మనం ఇవన్నీ చేయవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి మరి ఈ విశేష ధర్మంతో మనం ఎందుకొచ్చామన్నది చక్కగా అధ్యయనం చేసి, ధ్యాన సాధన చేసి,
నేనే దైవాన్ని అని తెలుసుకోవడానికే మనం వచ్చాము కాబట్టి, మరి అది మనము అయ్యేంత వరకు మనము విశ్రమించకూడదు. తనిసిరే వేల్పులు ఉదది రత్నముల చేత, విడిచిరే కాకోల విషముల చేత, విడిచిరే యత్నమమృతము ఒడముదనుక, ప్రయత్నము వీడువరు నిపుణమతులు. అంటే ఎవరైనా ఒక ప్రయత్నము, ఒక పని చెయ్యాలని సంకల్పించినప్పుడు హ్మ్. ఉత్తములైన వారు అది పూర్తిగా అయ్యేంత వరకు దాన్ని విశ్రమించరు. పూర్తిగా దాన్ని పొందేంత వరకు దాన్ని వదలరు. మరి అదే మధ్యములో ఏం చేస్తారు, కొన్ని రోజులు చేస్తారు. మధ్యలో ఏదైనా ఆటంకాలొస్తే అబ్బా! నా వల్ల కాదులే అని వదిలేస్తారు. అలాగే ధ్యాన సాధనలో గూడా మొదట కొంతమంది వస్తారు. మరి బాగా పట్టుదల ఉన్నారు. చివరి వరకు అది పొందేంత వరకు వదలకుండా మరి అలా పోయిన అలా కృతకృత్యులైన వారు ఎందరో ఉన్నారు. మరి అలాంటి కోవలో గూడా మనం చేరాలి. విశేష ధర్మాన్ని పాటించే మనం గూడా అలా ఆ ప్రయత్నాన్ని ఎప్పటికీ మనం వదలకూడదు. మనము ఆహ్, అపూర్ణాత్మగా మారేంత వరకు మన ప్రయత్నాన్ని మనం ఎప్పుడు గూడా వదలకూడదు. మధ్యలో వదిలిన వారు మధ్యములో అవుతారు. అసలు మొదలుపెట్టిన వారు ఇంకా ఎంతమంది ఉన్నారు. మనం ఎందరికో చెప్తూ ఉంటాము. కానీ నాకిప్పుడే కాదులే, నాకింకా సమయం లేదులే, నాకు ఆ బాధ్యతలున్నాయిలే, ఈ బాధ్యతలు ఉన్నారు. ఏ బాధ్యతలున్నా చక్కగా మన సంసారంలో నిర్వాణమని మనకి పత్రి గారు చక్కటి అనుభవ జ్ఞానాన్ని మనకిచ్చారు. ఆయన అలాగే జీవించాడు. మనల్ని గూడా అలాగే జీవించమని చెప్తూ ఉన్నారు. మరి సంసారం చేసుకుంటూ గూడా మనము నిర్వాణాన్ని పొందవచ్చు. ఒక పక్షి 2 రెక్కలతో ఎలా చక్కగా ఆకాశంలో విహరిస్తుందో అలాగే ప్రతి మానవుడు కూడా సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని పొందే అవకాశాలన్నీ ఉన్నాయి మనకు పుష్కలంగా. కాబట్టి మనసుంటే మార్గం ఉంటుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. కాబట్టి మనలో కృషి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి. పట్టు పట్టగ రాదు, పట్టి విడువగ రాదు. పట్టినేని బిగియ పట్టెవలెను. పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు. మరి ఇవన్నీ మనకు మహానుభావులు చక్కగా మనల్ని ఎప్పటికీ మనం జారిపోకుండా ఎన్నో విధాల మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి వారి బాటను మనం అనుసరించాలి. వారు చెప్పింది మనం వినాలి. మరి చక్కగా ఆచరించాలి. వినడం వదిలేయడం కాదు, ఆచరించాలి. ఆచరించినప్పుడే మనము ఆచార్యులమవుతాం. కాబట్టి అందరికీ ఈ అవకాశం ఉంది. లేదని ఎవరము అనుకోవద్దు. మరి ఎవరమైనా దీనికి ప్రయత్నం చేస్తే అందరము దీన్ని పొందగలుగుతాం. కాబట్టి మన జీవితం ధన్యం కావాలంటే ఈ మూడింటిని చక్కగా మనము అనుసరించాలి. అప్పుడు ప్రతి ఒక్కరు గూడా పూర్ణాత్మగా ఎదుగుతారు. మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, భాగ్యలక్ష్మి గారికి, అనిత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం వెనుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.